హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏంటంటే మేమైతే మార్కెట్కి వెళ్తున్నాం అనమాట. సో ఏమేమి తీసుకుంటాము ఏంటి షాపింగ్ అయితే ఎలా చేస్తాం అనేది అయితే పూర్తిగా చూసేయండి వీడియో. సో చూడండి, వీడియో మొత్తం కంటిన్యూగా చూసేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పదండి చూపిస్తాను ఇప్పుడు మేము ఏమేమి కూరగాయలు తీసుకుంటాము ఏంటి అనేది మొత్తం వ్లాగ్ అయితే చూపిస్తాను, చూసేయండి. ఇంకా మార్కెట్ దగ్గరికి అయితే వచ్చామన్నమాట. ఇంకా చూడండి ఎలా ఉందో అంతా. ఇప్పుడు వచ్చేసి టైం అయితే 6 అయిపోయిందనమాట. ఎలాగో ఇంకా మేము నడిసే ఇబ్బంది లేకుండా ఒక ఆటో అయితే కలిసింది మాకు వచ్చేదారిలో. ఇంకా ఆటో అయితే ఎక్కేసి వచ్చేసామన్నమాట. ఇంక ఇక్కడ వచ్చేసి టాప్స్ అనమాట, లేడీస్కి సంబంధించి అక్కడ టాప్స్ ఉన్నాయి. అవి 150 250లోనేనమాట, ఎక్కువ రేట్ ఏం కాదు, కానీ చాలా బాగున్నాయి అనమాట క్వాలిటీ అయితే. ఇంకా ఇక్కడ కొంతమంది ఏమో కూరగాయలు కింద పెట్టి అమ్ముతున్నారు, కొంతమంది బల్లల మీద పెట్టి అమ్ముతున్నారు అనమాట. మేమైతే ఇంకా చూస్తున్నాము ఎక్కడ మంచిగా ఉన్నాయా ఏంటా అని చెప్పి అయితే కూరగాయలు చూస్తున్నాం అనమాట. ఎందుకంటే వారానికి సరిపడా ఒకసారి తీసుకుంటాం కాబట్టి కొంచెం ఫ్రెష్గా ఉన్నాయి తీసుకుంటేనే మనం వండుకోవడానికైనా బాగుంటుంది కదా ఫ్రెండ్స్, అందుకోసమే. ఇంకెక్కడికి వచ్చేసి నేనైతే నల్ల పుస్తలు చూసాను అనమాట, కానీ అంతగా బాగాలేదనమాట, కొంచెం ఎలిసిపోయినట్లుగా అలా అనిపించాయి. ఇంకా చూడండి అన్ని ఐటమ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. జడ క్లిప్లు కానీ, కోన్లని, బొట్టు పిల్లలు, నెయిల్ పాలిష్లు అన్నీ ఇంకా మన లేడీస్కి సంబంధించి ఉంటాయి కదా ఫ్రెండ్స్, అవన్నీ అయితే ఇక్కడ ఉన్నాయి అనమాట. ఇంక తీసుకునే వాళ్ళు తీసుకుంటూనే ఉన్నారనమాట. పొద్దుగా బెటర్ కదా మార్కెట్లో, అది కాక తక్కువగా వస్తాయన్నమాట. ఎక్కువ శాతం అయితే మనం షాపుల్లో కొనే దానికన్నా కానీ ఇక్కడ ఇలా తీసుకుంటే తక్కువేనమాట. ఫస్ట్ చెప్పడానికి చెప్తారు, హై రేట్లు చెప్తారు, కానీ మనం అడిగితే తక్కువకే ఇస్తారనమాట. మనం మాట్లాడే దాన్ని బట్టి ఉంటుంది. ఇంకెక్కడికి వచ్చేసి మేము ఇక్కడ కూరగాయలు కొంచెం ఫ్రెష్గా ఉన్నాయి అని చెప్పి దొండకాయలు తీసుకుంటున్నాము. అదే కాక ఇంకా ఈ మా అమ్మగారి దగ్గరే మేము అన్ని కూరగాయలు తీసేసుకున్నాము, ఎందుకంటే ఇక్కడ కొంచెం బాగున్నాయిలే అని చెప్పి. ఇంక ఇక్కడే దొండకాయలు, బెండకాయలు, టమాటాలు పైన పెట్టి ఉన్నాయి కదా ఫ్రెండ్స్, అందుకే దుమ్ము గినుక పడుకోకుండా ఉన్నాయిలే అని చెప్పి తీసుకున్నాం అనమాట. సో చూడండి, వీడియో మాత్రం నచ్చుతుంది. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉంటే నేను ఇంకా మరిన్ని వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను. మంచి కంటెంట్తో అయితే వీడియోలు చేద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇంకా చాలా రోజులు అయింది కదా మన ఛానల్లో లాంగ్ వీడియో రాక. ఇంకా ఈరోజు ఎలాగో మార్కెట్కి వెళ్తున్నాం కదా అని చెప్పి నేనైతే ఇది వీడియో తీసాను అనమాట. ఇంకా చిక్కుడుకాయలు అయితే తీసుకుంటున్నాము, కానీ రేట్లు అయితే బాగా ఉన్నాయి ఫ్రెండ్స్. బెండకాయలు 1/2 కేజీ వచ్చేసి 40 రూపాయలు చెప్పారు. సర్లే అని ఇంకా 1/2 కేజీ కదా తీసుకుందాం, అలా అని మనం తీసుకోకుండా వండుకోకుండా ఉన్నాం కదా, తినడానికైతే ఎలాగైనా తీసుకోవాలి. ఇంకా తీసుకునేది ఏదో మంచిగా ఉన్నాయి తీసుకుంటే పోతుంది కదా అని చెప్పి తీసుకున్నాము. ఇంకెక్కడ చూస్తున్నారు కదా, ఇంకెక్కడికి వచ్చేసి అయితే వంకాయలు అలాగే క్యారెట్లు చూసామన్నమాట. అక్కడ టమాటాలు, దొండకాయలు, బెండకాయలు, చిక్కుడుకాయలు తీసుకున్నాం కదా ఒకే దగ్గర. ఇంకెక్కడికి వచ్చేసి అయితే వంకాయలు అలాగే ఇవి క్యారెట్ అయితే తీసుకున్నాము. చూడండి వంకాయలు ఎంత బాగున్నాయో ఫ్రెష్గా. ఇంకా వంకాయలు ఎలాగో చిన్నగా బాగున్నాయిలే, ఇవి ఏదో మామూలు వంకాయలాగా ఉన్నాయి కలర్ వచ్చేసి, కానీ ఇవి చూస్తేనేమో గుత్తు వంకాయల టైప్ అయితే కనిపిస్తున్నాయి. ఇంకా అందుకే మా ఆయన వచ్చేసి అవి తీసుకున్నాడు అనమాట. ఇంకా క్యారెట్లు కూడా తీసుకున్నాము. అలాగే మళ్ళీ డ్రెస్సుల దగ్గరికి వచ్చామన్నమాట. అసలు ఎంత పడుతుంది ఏంటి అని అడుగుదామంటే 150 అమ్మ ఇవైతే వచ్చేసి. ఇంకా కింద కవర్లలో కూడా పెట్టారు ఫ్రెండ్స్, అవి కూడా చూపిస్తాను చూడండి. అవి అయితే 200 250 కూడా ఉన్నాయి. అలాగే స్కార్ప్లు, ఇంకా మళ్ళీ ప్యాంటు అండ్ టాప్ వచ్చేసి అవి కూడా ఉన్నాయన్నమాట. 300లో అలా వస్తాయని చెప్పారు, కానీ ఇంకా నేను వేసుకోకూడదు ఇలాంటివి అని చెప్పి ఇప్పుడు నాకు సెట్ అవ్వలే అని నేనైతే తీసుకోలేదనమాట. ఎందుకంటే పాప ఉంది కాబట్టి ఇంకా మదర్ అయితే తీసుకోవాలి కదా, మదర్ టాప్స్ అయితే లేవన్నమాట. ఇంకా భలే ఉన్నాయి, కానీ తక్కువలో వస్తాయి తీసుకుందాం అనుకుంటే ఇంకా జిప్పు అయితే లేవమ్మా అని చెప్పారు. ఇంకా పానీపూరి చూడండి ఎలా తింటున్నారో అందరూ. ఇక్కడ తిందాం అనుకున్నాం ఫ్రెండ్స్, కానీ చాలామంది ఉన్నారనమాట జనం అయితే. ఎందుకులే ఇక్కడ వద్దులే అని వేరే దగ్గర ఇంకో బండి ఉంది, అక్కడైతే కొంచెం ఖాళీగా ఉంటుంది అనుకున్నాము. ఇక్కడ చేపలు చూసారా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో చూడండి, నీట్గా నీళ్ళల్లో అప్పుడే తీసారనమాట, బతికే ఉన్నాయి. మీరు నిజంగా గమనించినట్లయితే మీకే తెలుస్తుంది. బతుకున్న చేపలు అప్పటికప్పుడే తీసి కొడుతున్నారనమాట. ఎక్కువ ఇక్కడ హిందీ వాళ్ళు అలాంటి వాళ్ళు ఉంటారు కదా,
వాళ్ళు బాగా తింటున్నారు అనమాట. ఇవి కొట్టించుకుంటున్నారు. ఇంకా ఫలోడా దగ్గరికి వచ్చామన్నమాట, ఎందుకంటే బాదం పాలు తీసుకుంటున్నాము. చూడండి ఇప్పుడు చూపిస్తాను. ఇంకా పతుకున్నాయి, కదులుతాయి చూడండి. అక్కడ ఒక చేప ఎగురుతుంది, మీరు క్లారిటీగా చూసినట్లయితే కనిపిస్తుంది. ఇంకా ఫలోడా దగ్గర అయితే 2 బాదం పాలు ప్యాకెట్లు అయితే కట్టించుకున్నాం అనమాట, పార్సిల్. బాదం పాలు వచ్చేసి ఫ్రెండ్స్ చెప్తే నమ్మరు, 40 రూపాయలు అంట ఒక్కటి. 40 రూపాయలకి పెరిగిపోయింది. ఎప్పుడో మా చిన్నప్పుడు 10 రూపాయలు అలా ఉండేది, 20 పోయింది, 30 పోయింది, 40 రూపీస్కి అంట. వామ్మో, 2 ప్యాకెట్లు వచ్చి 80 రూపాయలు అని చెప్పారు. సరే ఇంకా తాగాలనుకున్నప్పుడు ఎంత రేట్ అయినా తాగాలి కదా ఫ్రెండ్స్, అందుకే ఇంకా తీసేసుకున్నాము. ఇంక ఇక్కడికి వచ్చి చికెన్ తినకూడదు అంటున్నారు కదా, కానీ చికెన్ ఏమో మాకు వచ్చేసి తినాలనిపిస్తుంది. ఇంకా అందుకే అటు ఇటు కాకుండా ఒక 4 పీసులు అయితే దారిలో తినుకుంటూ వెళ్ళొచ్చులే అని చెప్పి ఇంకా 20కి అయితే కట్టించుకున్నాం అనమాట. ఏంచిన చికెన్ ఉంటుంది కదా, అవి అయితే తీసుకున్నాము 20కి. ఇంకా అలాగే ఫ్రూట్స్ దగ్గరికి వచ్చేసాము ఇప్పుడైతే. నెక్స్ట్ చూసేయండి, ఫ్రూట్స్ చూడండి ఎంత బాగున్నాయి, దారెంబటి ఇవి. ఇది ఇంకో సైడ్ అనమాట. మార్కెటింగ్ వచ్చేసి ఒక్కరోజే గురువారం పెడతారు ఫ్రెండ్స్ మా దగ్గర. ఇంకా కొంతమంది దగ్గర అలా కొన్ని వారాల్లో, ఇంకా 7 వారాలలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఊర్లో అలా పెట్టుకుంటూ పోతారంట ఫ్రెండ్స్. మా దగ్గర వచ్చేసి ప్రతి గురువారం జరిగిద్ది అనమాట మార్కెట్. ఇంకెక్కడికైతే వచ్చాము. పుచ్చకాయలు అలాగే సపోటాలు ఇవన్నీ ఉన్నాయి. ఇంకా సపోటాలు అయితే 1 కేజీ తీసుకున్నాము. కేజీ వచ్చేసి 100 రూపీస్ అంట. అయితే సరేలే అని తీసుకున్నాము, మళ్ళీ ఉంటాయో ఉండవో అని చెప్పి. ఇంకా అలాగే ద్రాక్షలు అరటిపళ్ళు కూడా తీసుకున్నాం. అదైతే నేను క్లిప్ తీయలేకపోయాను, చూసేయండి. ఇంకా యాపిల్ చూడండి ఎంత మంచిగా ఉన్నాయో చూపిస్తున్నా. ఇక్కడ ఈ సైడ్ వచ్చేసి ఫ్రూట్స్కి సంబంధించి అనమాట ఇవన్నీ. కొన్ని అయితే పిసపిసలు ఆడుతున్నాయి ఫ్రెండ్స్, మెత్తగా ఉన్నాయి. ఇంకా అందుకే బాగాలేవులే అని కొంచెం గట్టిగా ఉన్నాయి తీసుకున్నాం. వీలైతే మనం అయినా వరిగడ్డలో మాగేసుకోవచ్చులే అని చెప్పి తీసుకున్నాం అనమాట. ఇంకా చూడండి మళ్ళీ ఇంకొక బండి దగ్గరికి అయితే వచ్చాము. అదే ఇందాక నేను చెప్పాను కదా పానీపూరి బండి వేరే దగ్గర ఉంటుంది అని. ఇక్కడికి వస్తే ఇంకా అక్కడికన్నా ఇంకా ఇక్కడ బాగా ఉన్నారు ఫ్రెండ్స్ జనం అయితే చూడండి. అయితే ఇంకా కానీ తినాలి అని అనుకుంటున్నాం కదా, ఎలాగైనా లేట్ అయినా కానీ తినాలి కాబట్టి తినేసాడు అనమాట మా ఆయన అయితే. ఇంకా లాస్ట్కి వచ్చేసి ఇది చూడండి స్టీల్ సామాన్ అలాగే ప్లాస్టిక్ సామాన్కి సంబంధించింది అనమాట. దాని పక్కనే ఒక బట్టలు కొట్టు ఉంటుంది ఫ్రెండ్స్, దాంట్లోకి అయితే వచ్చాము. ఎందుకంటే ఇంకా కూరగాయల ఐటమ్స్ అయిపోయాయి, అలాగే ఫ్రూట్స్ అయిపోయాయి. ఇంకా తినికి సంబంధించినవి మొత్తం తీసుకున్నాం ఫ్రెండ్స్. ఇంకా బట్టలు అయితే మా సిస్టర్ది వచ్చేసి బర్త్డే ఉందనమాట. చెప్పాను కదా ఇందాక అక్కడ టాప్స్ చూసాము, అవేమీ అంతగా అనిపించలేదు ఎందుకో. అంటే 150 250 అన్నారు కాబట్టి క్లాత్ కూడా అంత మంచిగా ఉండదులే అని చెప్పి నేనైతే తీసుకోలేదు. ఎందుకులే తీసుకునేది ఏదో మంచిగా తీసుకుందామని చెప్పి ఇంకా తన బర్త్డే రోజు వేసుకోవడానికి కానీ ఒక డ్రెస్ అయితే తీసుకుందామని చెప్పి షాప్కి వచ్చామన్నమాట. అయితే అన్నయ్య అయితే కొంచెం పాపం చాలామంది వస్తున్నారు, ఒక్కడే ఉన్నాడు షాప్లో బిజీగా ఉన్నాడు అని చెప్పి మమ్మల్ని చూసుకోమన్నాడు. ఇంక ఇవి వచ్చేసి షర్ట్లు అనమాట, జెంట్స్కి సంబంధించి అవి తీస్తున్నారు చూడండి. ఇవన్నీ టాప్సేనమ్మా, మీకు నచ్చింది ఏదో ఒకటి తీసుకోండి అని చెప్పారనమాట. నేను చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు క్లాత్ అయితే అంతగా లేదు ఫ్రెండ్స్, మంచి క్వాలిటీ అయితే కాదు. ఏదో అలా చూసాము కానీ అసలు అంతగా నచ్చలేదు. ఇంకొకటి అయితే దాంట్లో మాకు బాగా కొంచెం నచ్చిందిలే, కానీ మళ్ళీ తను వేసుకుంటుందో లేదో అని ఒక బాధ అనమాట. ఇంక ఈ సందర్భంలో తనకైతే ఒక 2 ఫొటోస్ పంపించాము. తనకు డ్రెస్ అయితే నచ్చింది, ఆ డ్రెస్ అయితే తీసుకొని వెళ్ళిపోయాము. 500 పడ్డది అనమాట ఆ టాప్ వచ్చేసి. ఓన్లీ టాపే, తన దగ్గర ప్యాంటు చున్నీ ఉంది అక్క, నాకు అది చాలని చెప్పింది. ఇంక ఇంతే ఫ్రెండ్స్ మా మార్కెటింగ్ అయితే. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం అయితే మన గంట సింబల్ని నొక్కుంచండి. బాయ్ బాయ్.